భగవంతుడు ఉన్నాడా? ఇదిగో ప్రూఫ్. వై టు బిలీవ్ ఇన్ గాడ్. అసలు భగవంతుడు ఉన్నాడా? అయితే మనకి ఎందుకు కనిపించడు? ఈ చరాచర జగత్తులో సృష్టి చేసేది ఆయనే కదా, లయం చేసేది ఆయనే కదా. మరి పుట్టిన దగ్గర నుంచి మనిషి చనిపోయేంత వరకు కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు, సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఈ మధ్యలో జరిగేది మనుషుడికి అస్సలు అర్థం కాని విషయం. దీని గురించి ఒక చర్చ చేద్దామని నాకు అనిపించింది. ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని అనిపించింది. కొంచెం పెద్ద వీడియోనే అయినప్పటికీ దీంట్లో ఎన్నో విషయాలు మీకు గోచరం అవుతాయి. వీడియో పూర్తి అయ్యేదాకా చూసి అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క విషయం మటుకు మీతో నేను పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా గురువుగారు అయినటువంటి వేదమూర్తులైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యసించిన ఎన్నో పురాణాలను క్రోడీకరించి భగవంతుడి గొప్పతనం గురించి చెప్పిన అపురూపమైన మాటలు ఇవి. ఇవన్నీ వింటూ భగవంతుడు ఏ ఏ రూపాల్లో మనకి దర్శనమిస్తున్నాడు అన్న విషయాలు నేను ప్రత్యేకించి నోట్ చేసుకొని ఒక దగ్గర చేర్చి మీతో పంచుకుంటున్నాను. ఇది నా భాగ్యంగా భావిస్తూ నా వీడియోని ప్రారంభిస్తాను. శుభం భూయాత్. జై శ్రీరామ్. చివరిలో చాగంటి గారు మా గురించి చెప్పిన మంచి మాటలు కూడా ఒక్కసారి దయచేసి వినండి. మానవులందు 10 వాయువులు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనుంజయ దేవదత్తములు అంటారు అన్నమాట. ప్రాణం అంటే కదలిక కలిగినది, లోపలికి వెళ్తుంది, బయటికి వస్తుంది. దీన్ని ప్రాణవాయువు అంటారు. ఇది ఆగిపోయిందనుకోండి, ఇది శివము కాదు, శవం అంటాం. అపానము, అపాన వాయువు ఏం చేస్తుందంటే తిన్న పదార్థాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. ఒకవేళ లోపల సున్నితమైన ప్రేగుల్ని పాడు చేయగలిగిన పదార్థములుంటే వాటి వ్యగ్రతని తగ్గించడానికి అధోముఖంగా కిందికి వెళ్తుంది. కాబట్టి అపాన వాయువు అని పిలుస్తారు. వ్యానవాయువు గురించి చెప్పుకుందాం. వ్యానవాయువు మీ శరీరము వంగటానికి ఉపయోగిస్తుంది. ఈ తల ఇలా వంగాలంటే వాయు సహాయంతో వంగుతుంది. ఈ చెయ్యి ఇలా వంగాలనుకోండి, వాయు సహాయం చేతనే వంగుతుంది. అందుకే వాయు సంబంధము వాత సంబంధం. పక్షవాతం వచ్చిందండి అంటారు. పాక్షికంగా ఇంకా శరీరం వంగటం ఆగిపోతుంది అన్నమాట. లోపల ఉన్న వ్యానవాయువు వలన శరీరము ఎక్కడెక్కడ వంగాలో అక్కడక్కడ వంగుతుంది. అక్కడ వాయువునందు దోషమైందనుకోండి, అక్కడ వంగదు. వంగకపోతే ఏదో దోషం వచ్చిందన్నమాట. ఉదాన వాయువు ఇదొక చిత్రమైనటువంటి వాయువు అండి. ఈ వాయువుకి విశ్వకర్మ అని పేరు. ఎటువంటి ప్రాణిగా తాను ఉన్నాడో, ఏ రూపంతో తాను ఉన్నాడో అటువంటి రూపం కలిగినటువంటి వేరొక ప్రాణి తన యొక్క తేజస్సు నుండి ఉద్భవించడానికి వీలుగా తన శరీరంలోనే ఉన్నటువంటి కొన్ని అవయవాల ముందు మార్పు కలిగించేటటువంటి వాయువుకి ఉదాన వాయువు అని పేరు. ఈ ఉదాన వాయువు వలన శరీరంలో ఉన్న కొన్ని స్థానములందు చిన్న చిన్న మార్పులు జరుగుతాయి అన్నమాట. అప్పుడు గర్భధారణ జరిగి ప్రత్యుత్పత్తి జరుగుతుంది. మనిషికి మనిషి, కుక్కకి కుక్క, పిల్లికి పిల్లి అలా పుడతాయి. కాబట్టి ఇప్పుడు ఉదానము అన్న పేరుతో సృష్టి జరుగుతుంది. సమాన వాయువు, సమాన రూపంలో ఒక వాయువు ఉంటుంది లోపల. మీరు అన్నం తినేసి పడుకుంటే ఇన్ని వెంట్రుకలు ఉన్నాయి నా తల మీద. ఇందులో ఒకే ఒక్క చోట వెంట్రుకలు పెరిగాయి అనుకోండి, మిగిలిన వెంట్రుకలు పెరగటం మానేశాయి అనుకోండి, అప్పుడు నాకు ఇటుపక్క నుంచి ఒక జట మొలిచినట్టు ఉంటుంది. తెల్లవారి లేచి మిల్లీమీటర్తో కొలిస్తే తల మీద వెంట్రుకలన్నీ సమానంగా పెరుగుతాయి. నా పెరుగుదల యందు చేతులు సమానంగా పెరుగుతాయి, వేళ్ళు సమానంగా పెరుగుతాయి, గోళ్ళు సమానంగా పెరుగుతాయి, కాళ్ళు సమానంగా పెరుగుతాయి. ఒక కాలు పెరిగి ఇంకొక కాలు పెరగకపోతే సరి అయిన నడక కుదురుతుందా? చేతులు సమానంగా పెరుగుతాయి. ఎవరు పెంచుతున్నారు దీన్ని? శంకరాజ్ఞ ప్రకారము వాయువే సమాన వాయువు రూపంలో ఉండి సమానంగా శరీరాన్ని పెంచుతోంది. నాగవాయువు తినవలసిన పదార్థం కన్నా ఎక్కువ తినేస్తే జీర్ణం చేయడం కష్టం, లోపల గాలి తిరగదు. కాబట్టి అంత తినకు అని త్రేణుపు వస్తుందన్నమాట లోపల నుంచి గాలి రూపంలో. త్రేణుపు రూపంలో చెప్తాడు ఇక తినవద్దు అని. దీనికి నాగము అని పేరు. కూర్మవాయువు, కూర్మమన్న వాయువు శరీరంలో మిగిలిన వాయువు వల్ల కొద్దిగా స్తబ్దుగా ఉండటానికి వీల్లేదు. ఈ వాయువు చాలా అలర్ట్గా ఉంటుందండి. ఎక్కడుంటుంది? కనురెప్పని ఆశ్రయించి ఉంటుంది. కంటి దగ్గరికి ఒక పురుగు వచ్చిందనుకోండి, వెంటనే కనురెప్ప పడిపోవాలి. కనురెప్ప మెల్లిగా గట్టిగా వేసుకుంటాను అంటే ఇబ్బంది పడతాం. అందువల్ల కనురెప్ప పడ్డ యందు కూర్మవాయువు ఉంటుంది. శరీరం అంతటా కాంతి రూపంలో కూర్మవాయువు ఉంటుంది. అందుకే కూర్మవాయువు ముందర వెళ్ళిపోతుంది. మృత్యువు వచ్చే ముందు ఆయనకి ప్రేతకళ వచ్చేసిందండి అంటారు. మెరుపులా వస్తుంది అంటే కూర్మవాయువు వెళ్ళిపోయింది అని అర్థం. కూర్మము శాంతి రూపంలో ఉంటుంది. కృకర వాయువు గురించి చెప్పుకుందాం.
దీని తినవలసిన వేళకి తినకపోతే అబ్బాయి నువ్వు తిను అని ఆకలి రూపంలో మంట పుట్టిస్తుంది ఒక వాయువు. దీన్నే కృకర వాయువు అంటారు. ఇప్పుడు ధనుంజయ వాయువు. శరీరం పడిపోయిన తర్వాత ఒకవేళ అంత్యేష్టి సంస్కారం చేసేవాళ్ళు లేకపోతే ధనుంజయ వాయువు రూపంలో లోపలే ఉండి ఈ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. అంటే పంచభూతముల్లోకి కలిపేస్తుంది అన్నమాట. కాబట్టి ధనుంజయ వాయువు శరీరమును పంచభూతములతో కలుపుతుంది. ఇప్పుడు దేవదత్తము, అరే నీ ఇంద్రియాలు అలసిపోయాయిరా, నీ మనస్సు అలసిపోయింది, ఇంకా నువ్వు కొంతసేపు నిద్రపోతే తప్ప నీ ఇంద్రియములకు మనస్సుకు ఉపశాంతి లేదు, కాబట్టి నువ్వు పడుకో అని ఆవలింత రూపంలో వస్తుంది వాయువు. ఆ ఆవలింతకే దేవదత్తం అని పేరు. ఇప్పుడు ప్రభంజనుడై విరగ్గట్టగలిగినటువంటి వాయువు మన శరీరము నిలబడ్డానికి 10 రకములైనటువంటి కర్మలను లోపల నుండి నిర్వహిస్తున్నాడు. ఆయన ఇవి చేయకపోతే మనకి బ్రతుకే లేదు కదండి. అగ్ని పైకి లేవాలి అని నియమం పెట్టాడు, నీరు క్రిందికే వెళ్ళాలని నియమం పెట్టాడు. అగ్ని కిందకి వెళ్ళదు, నీరు పైకెక్కదు. అగ్ని కిందకి వెళ్తే ఊరినే కాల్చేస్తుంది, నీరు పైకి వెళ్తే ఓళ్ళని ముంచేస్తుంది. సముద్రానికి చెలీలకట్ట దాటకుండా శాసనం చేశాడు. కడుపు ఇక్కడ పెట్టకుండా తల దగ్గర పెట్టి ఉంటే నాకు దాహం వేస్తే నీరు ఎలా తాగలను? నీటి రూపంలో ఉండి లోకాన్ని బ్రతికిస్తాడు పరమాత్మ. కడుపు తల దగ్గర ఉందనుకోండి, ఎన్ని నీళ్ళు ఇందులో పోస్తే పైకెక్కి తల దగ్గరికి వెళ్ళాలి. కానీ నడుం పైన పెట్టాడు, ఆ నీళ్లు ఆయన ఇచ్చాడు. ఒక ధాన్యపు గింజ తీసుకెళ్ళి భూమిలో వేస్తే ఇంత ధాన్యమా? ఆ బియ్యం తీసుకెళ్ళి నీటిలో వేసి అగ్ని మీద బాగా పచనం చేస్తే ఒక బియ్యపు గింజ కూడా విడిచిపెట్టకుండా గిన్నెలో ఉన్న ప్రతి బియ్యపు గింజ మెతుకైందా? మెత్తటి మెతుకులలోకి ఒక కూరగాయ తీసుకొచ్చి కలుపుకొని ఉడికించుకుంటే రుచి వస్తుంది. ఆ రుచి గ్రహించి నేను సంతోషించడానికి నాకు నాలుక పెట్టావా? నాలుక మీద రూపాంకురాలా? దాన్ని నాలుక మీద పెట్టుకునేటప్పటికీ జిగురుతో లోపలికి జారడానికి మళ్ళీ మ్యూకస్ పుట్టడమా? లోపలికి జారిపోతే అంత అసహ్యంగా నేను తినేటటువంటి పదార్థాలన్నింటినీ లోపల పచనం చేస్తున్నావా? తిన్నదాన్ని అంతా కూడా లోపల కూర్చుని నువ్వు జీర్ణం చేస్తున్నావా? పైన కింద గట్టిగా ఉండే 32 పళ్ళ 2 వరసల ఈ పదార్థాన్ని నాలుక తొయ్యటమా? పళ్ళు నవలడమా? అది లోపలికి వెళ్ళడమా? జీర్ణం అవ్వడమా? తెల్లవారేటప్పటికి పిప్పి కిందికి రావటమా? అది జారిపోవటమా? బయటికి వస్తే దుర్వాసన. ఇందులో ఉంటే నవరంధ్రములు ఉన్నా కూడా వాసన బయటికి రాకుండా ఆపేవా? ఇంకా అర్థం కాలేదా? ఎవరో ఇదంతా చేస్తుంది? మీ పిల్లలకి భోజనం వడ్డిస్తూ ఈ మాటలు చెప్పండి. ఊపిరి పీలిస్తే కదూ వాక్కుగా మారేది. మన ఊపిరి తీయించి ఆ ఊపిరిని మళ్ళీ నిలబెట్టి మన మనస్సులో ఏదో ఆలోచన కలిగితే మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలినటువంటి వాయువు పైకొచ్చి సహస్రార చక్రం దగ్గరికి వెళితే ఇలా వెళ్ళకూడదని వాయువుని వెనక్కి దోసేస్తే నాలుక కదులుతున్నప్పుడు గాలి దాని చేత నొక్కబడి సొట్టలుబడి అక్షరములు పదములై పదములు వాక్యములై ఆ వాక్యములు నాలో ఉన్న భావాన్ని పట్టుకొని బయటకు వస్తే శబ్ద స్వరూపంగా మన చెవులలోకి వెళితే మనమన్నది ఎదుటివాడికి అర్థమైతే దాని వలన ప్రయోజనం నెరవేరుతుంది. కాబట్టి ఇదంతా నడుపుతోంది ఎవరు? ఎన్నో గీతలు గీశాను, ఎన్నో అక్షరాలు రాశాను, నీటి తడికి ఇవన్నీ పోయాయి. మా అమ్మ కడుపులో ఉండంగా ఒక మహాశిల్పి గీశాడు ఈ గీతలు. ఎన్నిసార్లు గడిగానో ఈ చేతులు, ఆ గీతలు మాత్రం పోలేదు. ఏ ఉలిపెట్టి గీశాడో. నిద్రపోయి లేస్తాం, నిద్రపోయి లేవగానే ఏం చూస్తారు? గడియారం వంక చూస్తాం. ఎంతైంది టైము అని. అమ్మ బాబోయ్ 6 అయిపోయింది అని నిద్రలేస్తాం. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. రాత్రి 11 గంటలకు పడుకున్నాను, 6 గంటల వరకు నాకు ఈ చరాచర జగత్తులో ఏ సంబంధము లేదు. ఒక శవం ఎలా పోతుందో నేను అలా పడిపోయి ఉన్నాను. ఈ 6 గంటల సమయంలో ఈ జగత్తునందు ఏ మార్పు జరిగిందో, నా ఇంట్లోకే ఏ దొంగ అయినా వచ్చి ఏమైనా పట్టుకుపోయాడో కూడా నాకు తెలియదు. కానీ ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి నేనని చెబుతున్న ఈ దేహము ఉండాలంటే కొన్ని ఉండాలన్నది మాత్రం నాకు తెలుసు. మనం సుషుప్తిలో ఉండగా లోపల జీర్ణం జరుగుతూ ఉండాలి, అవునా కదా? ఊపిరి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. అసలు నేనైతే చేయలేదు. కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి వదిలిపెడుతున్నాడు. వాడు లోపల కాపు కాసి ఉన్నాడనమాట. అయ్యయ్యో నిద్రపోయారండి, ఆయన నిద్రపోవడం వల్ల ప్రమాదం వచ్చి గుండె ఆగిపోయింది అని ఎవరైనా అంటారా అండి? మీరు నిద్రపోవచ్చు, కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉండాలండోయ్. మీరు నిద్రపోవచ్చు, ఊపిరితిత్తులు పనిచేస్తూనే ఉండాలి. మీరు నిద్రపోవచ్చు, మీ నాడీ మండలం పనిచేస్తూ ఉండాలి. అలా చేస్తోంది అంటే చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు.
ఉన్నాడా లేడా? మీరు హాయిగా నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేస్తున్నాడు, ముక్కుకి బలం ఇచ్చేస్తున్నాడు, నాలుగుకి బలం ఇచ్చేశాడు, లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈశ్వరుణ్ణి స్మరించడానికి మీకేమిటి కష్టం? ఏమి ఆశ్చర్యం ఈశ్వర? 11ంటికి పడుకున్నానా? పడుకునేటప్పుడు మాడు నొప్పెడుతుందా? అలసిపోయి తెల్లారే లేచేటప్పటికి నిప్పి తగ్గిపోయిందా? కళ్ళల్లో పడిన ధూళి ఏదైతే ఉందో కళములన్నిటినీ పుసులుగా మార్చేసావా మెత్తగా? మళ్ళీ కంటి మధ్యలో ఉంటే తీసుకోలేనని ఈ చివర ఉన్న కొలుకుల్లోకి తీసుకొచ్చి పెట్టావా? నువ్వే నీటి రూపంలో ఉండి నాకు మళ్ళీ ప్రక్షాళన చేయడానికి అవకాశం ఇచ్చావా? వాయు రూపంలో ఉండి నాకు అందావా? నా ఇంద్రియముల బడలక తీర్చావా? రాత్రి నేను పడుకుంటే నాకు ఊపిరి తీసి కాపాడావా? ఇన్ని ఉపకారాలు చేస్తున్నావా? నువ్వు లేవు అనడం కృతజ్ఞత కాదండి. కృతజ్ఞత లేనివాడిని భగవంతుడు ఎప్పుడూ క్షమించడు.